హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పున్ను క్రియేషన్స్. సో, కొంచెం యూట్యూబ్ ప్రాబ్లమ్ వల్ల వీడియోస్ అన్నీ పోవడం జరిగిందండి. బట్ ఆ ఇష్యూ క్లియర్ అయిపోయింది. సో, ఈ రోజు నుంచి మళ్ళీ రెగ్యులర్‌గా అప్డేట్స్ ఇస్తాను. బట్ ఇప్పటి నుంచి వీడియోస్ తీయడము, మధ్యలో ఆపేయడం లాంటివి ఉండదు. ఏదైనా స్టోరీ స్టార్ట్ చేశాము అంటే అది ఇంకా కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది. మధ్యలో ఆపేసారు ఏంటండి అనేది మీరు ఎవ్వరేం బాధపడాల్సిన అవసరం ఉండదు. సో, ఈరోజు నుంచి మళ్ళీ కొత్త కాన్సెప్ట్‌తో న్యూ స్టోరీస్ అనేవి వస్తూ ఉంటాయి. సో, ఇన్ని రోజులు ఎలా అయితే నన్ను సపోర్ట్ చేశారో ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇప్పుడు కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను ప్లీజ్. సో, లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. స్టోరీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కామెంట్ చేయండి. అండ్ అలాగే స్టోరీ విన్న తర్వాత హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. సో చలో. కొన్ని కథలు ప్రేమతో మొదలవుతాయి, కొన్ని ద్వేషంతో మొదలవుతాయి, కానీ కొన్ని కథలు సంవత్సరాల క్రితం జరిగిన ఒక ద్రోహంతో మొదలవుతాయి. 20 సంవత్సరాల క్రితం విజయవంతమైన వ్యాపారవేత్తలు రాఘవరావు, విక్రమాదిత్య ఇద్దరు స్నేహితులు కాదు, ఒకరి కోసం ఇంకొకరు ప్రాణం ఇచ్చేంత ఆప్తులు. వాళ్ళు కలిసి ఒక కంపెనీ స్థాపించి తమ కలలను నిజం చేసుకుంటున్నారు. కానీ ఒకరోజు జరిగిన భారీ ఆర్థిక మోసం వారి జీవితాలని పూర్తిగా మార్చేసింది. అన్ని ఆధారాలు రాఘవరావు వైపు చూపించాయి. స్నేహం క్షణాల్లో శత్రుత్వంగా మారింది. నమ్మకం అనుమానంగా మారింది. ఒక కుటుంబం గౌరవాన్ని కోల్పోయింది, మరో కుటుంబం తన ఆధారాన్ని కోల్పోయింది. ఆ సంఘటన తర్వాత కొద్ది రోజులకి విక్రమాదిత్య ఒక రహస్యమైన ప్రమాదంలో మరణించాడు. ఆ మరణం వెనుక ఉన్న నిజం ఎవరికీ తెలీదు. అందరికీ తెలిసింది ఒకటే, రాఘవరావు ద్రోహి. కానీ నిజం మాత్రం ఇంకా ఎక్కడో దాగి ఉంది. ప్రస్తుతం ఒకవైపు పల్లెటూరులో తన కుటుంబంతో సంతోషంగా అల్లరి చేస్తూ ఉండే అంశు, మరోవైపు కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాన్ని నడిపించే యువ CEO కృష్ణవర్ధన్ దేవాంశ్. వాళ్ళిద్దరికీ ఒక విషయం తెలీదు. వారి ప్రేమ కథ ఈరోజు మొదలవుతున్న దాని వేరు మాత్రం 20 సంవత్సరాల క్రితం జరిగిన ద్రోహంలో ఉంది. ఒకరు ప్రేమని వెతుకుతున్నారు, మరొకరు నిజాన్ని వెతుకుతున్నారు. కానీ విధి వాళ్ళిద్దరికీ రెండింటిని ఒకేసారి ఇవ్వబోతుంది. ప్రేమ, ద్రోహం, కుటుంబం, ప్రతీకారం, నిజం. ఈ ప్రయాణంలో గెలిచేది ఎవరు? ప్రేమ లేక గతమా? సో, రెండు కుటుంబాలు. వర్షం కురుస్తుంది. రాత్రి 11 గంటలు దాటింది. నగరం మొత్తం నిద్రలో మునిగిపోయినా ఒక పాత గోదాములో మాత్రం ఇద్దరు వ్యక్తులు ఆవేశంగా మాట్లాడుకుంటున్నారు. రాఘవ్, నేను నిన్ను నమ్మలేకపోతున్నాను అని విక్రమాదిత్య గట్టిగా అన్నాడు. ఎదురుగా నిలబడ్డ రాఘవరావు కళ్ళల్లో బాధ కనిపించింది. విక్రమ్, నేను చెయ్యలేదు, నన్ను నమ్ము. అన్ని ఆధారాలు నీ మీదే ఉన్నాయి అంటాడు. ఆధారాలు నిజం కావు విక్రమ్, ఎవరో మనల్ని విడదీయడానికి ప్రయత్నిస్తున్నారు అని రాఘవరావు అనగానే చాలు అని విక్రమాదిత్య గట్టిగా అరిచాడు. నేను నా కళ్ళతో చూసిన తర్వాత కూడా నిన్ను నమ్మాలా అని విక్రమాదిత్య అనగానే రాఘవరావు ఏమీ మాట్లాడలేకపోయాడు. ఎన్నో సంవత్సరాల స్నేహం, అన్నదమ్ముల్లా గడిపిన జీవితం ఒక్క క్షణంలో కూలిపోతున్నట్టు అనిపించింది. ఈ రోజుతో మన స్నేహం ముగిసింది రాఘవ్ అని విక్రమాదిత్య వెనక్కి తిరిగి నడిచిపోయాడు. వర్షంలో నిలబడ్డ రాఘవరావు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అతనికి తెలీదు అది కేవలం స్నేహం ముగింపు కాదు, రెండు కుటుంబాల జీవితాలనే మార్చబోయే ఆరంభం అని. 3 రోజుల తర్వాత విక్రమాదిత్య తన క్యాబిన్లో కొన్ని ఫైల్స్ చూస్తున్నాడు. అప్పుడే ఒక డాక్యుమెంట్ అతని చేతిలో పడింది. దాన్ని చదివిన వెంటనే అతని కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. ఇదెలా సాధ్యం? అతను వెంటనే మరికొన్ని ఫైల్స్ తెరిచాడు. ఒక్కొక్క నిజం బయటపడుతుంది. కొన్ని గంటల పరిశోధన తర్వాత అతని చేతులు వణికాయి. అంటే రాఘవ్ నిర్దోషినా? అతని గుండె ఒక్కసారిగా భారమైంది. తను చేసిన తప్పు అర్థమైంది. వెంటనే ఫోన్ తీసుకొని రాఘవరావుకి కాల్ చేయబోయాడు, కానీ ఆగిపోయాడు. లేదు, ముందు అన్ని ఆధారాలు తీసుకొని అతని దగ్గరికి వెళ్తాను అని నిర్ణయించుకున్నాడు. ఆ రాత్రే విక్రమాదిత్య కారులో బయలుదేరాడు. వర్షం ఇంకా కురుస్తూనే ఉంది. అతని చేతిలో ఒక ఫైల్ ఉంది. అందులో అసలు నేరస్తుడి వివరాలున్నాయి. అతనికి తెలియకుండా ఒక నల్ల కారు చాలాసేపటి నుంచి వెనక్కి వస్తుంది. కొండ ప్రాంతానికి చేరుకోగానే ఒక్కసారిగా విక్రమాదిత్య కారు బ్రేకులు పనిచేయలేదు. ఏంటిది? అతను భయంతో మళ్ళీ బ్రేక్ నొక్కాడు, కానీ ప్రయోజనం లేదు. కారు వేగంగా ముందుకు దూసుకుపోతుంది. అప్పుడు అతనికి అర్థమైంది, ఇది ప్రమాదం కాదు, ఎవరో ప్లాన్ చేశారు అని. కారు లోయలో పడిపోవడానికి కొన్ని క్షణాల ముందు విక్రమాదిత్య తన ఫోన్లో వాయిస్ రికార్డర్ ఆన్ చేశాడు.
ఈ రికార్డింగ్ ఎవరికైనా దొరికితే అతని గొంతు వణికింది. రాఘవరావు నిర్దోషి, అసలు ద్రోహి అని చెప్పబోతుండగా భారీ శబ్దంతో కారు లోయలో పడిపోయింది. మరుసటి ఉదయం ఈ వార్త మొత్తం రాష్ట్రాన్ని షాక్కి గురిచేసింది. ప్రముఖ వ్యాపారవేత్త విక్రమాదిత్య రోడ్డు ప్రమాదంలో మృతి. అదే సమయంలో ఆసుపత్రిలో చిన్న బాలుడు తన తండ్రి మృతదేహం పక్కన నిలబడి ఉన్నాడు. అతడే కృష్ణవర్ధన్ దేవాంశ్. వయసు కేవలం 10 సంవత్సరాలు. తన తండ్రి చేతిని పట్టుకొని ఏడుస్తున్నాడు. డాడీ, లేవండి డాడీ అని. కానీ సమాధానం లేదు. అప్పుడే పక్కనున్న ఒక వ్యక్తి నెమ్మదిగా అన్నాడు, మీ నాన్న ఈ పరిస్థితికి కారణం రాఘవరావు. ఆ మాట విన్న దేవ మనసులో విషంలా పడింది. ఆ రోజు అతనికి ఒక్క విషయం మాత్రమే అర్థమైంది. తన తండ్రిని కోల్పోయాడు మరియు రాఘవరావు అనే పేరుని ఎప్పటికీ మర్చిపోలేడు. కానీ విధి ఒక విచిత్రమైన ఆట ఆడబోతుంది. 20 సంవత్సరాల తర్వాత రాఘవరావు కూతురు అంశు, అదే విక్రమాదిత్య కొడుకు దేవాంశ్ జీవితంలోకి అడుగుపెట్టబోతుంది. వాళ్ళిద్దరికీ తెలీదు వారి ప్రేమ కథ మొదలయ్యే లోపే వారి గతాలు ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి అని. రాఘవరావు ఇంట్లో 20 సంవత్సరాల తర్వాత తూర్పు ఆకాశంలో సూర్యుడు నెమ్మదిగా ఉదయిస్తున్నాడు. పక్షుల కిలకిల రావాలు, పచ్చని పొలాల మధ్య వీచే చల్లని గాలి ఆ గ్రామానికి ఒక ప్రశాంతమైన అందాన్ని తెచ్చిపెట్టాయి. అంశు, ఆమె అందం ఖరీదైన మేకప్లో ఉండదు, ఆమె నవ్వులో ఉంటుంది. ఆమెని మొదటిసారి చూసిన వాళ్ళు చాలా అందంగా ఉంది అని అనుకోకపోవచ్చు, కానీ రెండోసారి చూడకుండా మాత్రం ఉండలేరు. పాలవర్ణాన్ని తలపించే మృదువైన చర్మం, నడుం వరకు జారే నల్లటి జుట్టు, మాట్లాడే కళ్ళలా అని పెంచే పెద్ద పెద్ద కనులు ఆమె అందానికి ప్రత్యేక ఆకర్షణ. ఆమె కళ్ళల్లో ఎప్పుడూ ఒక చలాకీతనం ఉంటుంది. సంతోషంగా ఉంటే మెరిసిపోతాయి, కోపం వస్తే చిన్నపిల్లలా ఎర్రబడిపోతాయి, బాధగా ఉంటే చూసే వాళ్ళ మనసే బరువెక్కేలా చేస్తాయి. ఆమె పెదవులపై ఉండే చిన్న చిరునవ్వు ఎంత కోపంగా ఉన్న మనిషినైనా ఒక్క క్షణం ప్రశాంతంగా మార్చగలదు. అందుకే ఇంట్లో అందరూ ఆమెను చూసి ఈ అమ్మాయి నవ్వితే ఇల్లంతా వెలుగుతుంది అని అంటుంటారు. అంశు ఎప్పుడూ సాధారణమైన డ్రెస్సుల్లోనే ఉంటుంది. కాలేజీకి వెళ్తున్నప్పుడు లేత రంగు చుడిదార్, చిన్న జుంకాలు, చేతికి వాచ్, నుదుటిపై చిన్న బొట్టు, అంతే. కానీ ఆ సాధారణతే ఆమెని మరింత అందంగా చూపిస్తుంది. ఆమె అందం చూసి ఆకర్షితులు అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు, కానీ ఆమె మనసు చూసి ప్రేమలో పడేవాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉంటారు. ఎందుకంటే అంశు అందం ముఖంలో మాత్రమే కాదు, ఆమె మనసులో కూడా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉంటే ముందుగా సహాయం చేసే స్వభావం, కుటుంబం మీద ప్రేమ, స్నేహితుల కోసం ఏదైనా చేసే మనసు ఆమెని మరింత ప్రత్యేకంగా నిలబెడతాయి. అంశు, అంశు అంటూ జానకి గదిలోకి వచ్చింది. దుప్పటి కప్పుకొని పడుకున్న అంశు బద్ధకంగా తిరిగి, అబ్బా అమ్మా, ఇంకొంచెం సేపు పడుకుంటాను అంది. ఏం పడుకోవడం, కాలేజ్కి టైం అవుతుంది. ప్లీజ్ అమ్మా, నిన్న ఎగ్జామ్ ఉందని చెప్పావు కదా అని జానకి అనగానే అంతే అంశు టక్కున మంచం మీద కూర్చుంది. ఏంటి ఎగ్జామా, నిజంగానా, నేను మర్చిపోయానా అని టెన్షన్ పడింది. జానకి నవ్వుకుంటూ ఆమె తల మీద ఒక్క మొట్టికాయ వేసింది. ఏ ఎగ్జామ్ లేదు, నేను లేపడానికి చెప్పాను అనగానే అమ్మా అంటుంది అని అంశు తింటూని ఆమె మీదికి విసిరింది. కొద్దిసేపటి తర్వాత ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చిన అంశుకి అక్కడ బిందు, వివేక్ టిఫిన్ చేస్తూ కనిపించారు. గుడ్ మార్నింగ్ అన్నయ్య, గుడ్ మార్నింగ్ అక్క అని బిందు నవ్వింది. ఎక్కడికి అంతా రెడీ అయ్యారు అని అడిగింది అంశు. ఒక చిన్న ఈవెంట్ ఉంది అని వివేక్ చెప్పాడు. అలానా, నన్ను తీసుకెళ్లరా అని అడిగింది. నువ్వు వస్తే ఈ ఈవెంట్ కంటే గొడవలు ఎక్కువ అవుతాయి అన్నాడు వాళ్ళ అన్నయ్య వివేక్. అన్నయ్య అని అంశు కోపంగా చూడగానే అందరూ నవ్వేశారు. ముందుగా జరిగిన సంఘటన వలన రాఘవరావు తను చేసే బిజినెస్ అన్నీ కూడా వదిలి ఊరికి వెళ్ళి అక్కడే పొలం పనులు చూసుకుంటున్నాడు. అప్పుడే బయట నుంచి రాఘవరావు వచ్చాడు. పొలం నుంచి వచ్చినట్టుగా బట్టల మీద మట్టి అంటుకుంది. ఏమమ్మా, ఉదయం నుంచే ఇంట్లో సభ జరుగుతున్నట్టుంది అన్నాడు నవ్వుతూ. మీ కూతుర్ని లేపడానికి నేను పడిన కష్టాలు మీకు తెలియవు అంది జానకి. అది మన అంశు స్పెషాలిటీ అన్నాడు రాఘవరావు. అంశు వెంటనే అతని భుజం మీద చేయి వేసి, చూసావా అమ్మా, నాన్నకి నేనంటే ఎంత ఇష్టమో అంది. అందుకే చెడగొడుతున్నారు అని జానకి ముక్కు చిట్లించింది. ఇంట్లో అందరూ నవ్వుకుంటూ ఉండగా ఒక మూలాన కూర్చున్న సుబ్బారావు మాత్రం ఆలోచనల్లో ఉన్నాడు. అతని చూపు పాత అల్మారాలో ఉన్న ఒక చిన్న చెక్క పెట్టె మీద పడింది. ఆ పెట్టెలోనే 20 సంవత్సరాల క్రితం జరిగిన నిజానికి సంబంధించిన రహస్యం దాగి ఉంది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియదు. అంశుకి అస్సలు తెలియదు. ఆమె జీవితం మొత్తం మార్చబోయే నిజం తన ఇంట్లోనే దాగి ఉందన్న విషయమూ తెలీదు.
అదే సమయంలో విశాఖపట్నం సముద్ర తీరాన ఎదురుగా చూసే 45 అంతస్తుల గాజు భవనంపై పై భాగంలో ఉన్న పెంట్ హౌస్ బాల్కనీలో ఒక యువకుడు నిలబడి ఉన్నాడు. ఉదయించే సూర్యుడి కిరణాలు అతని ముఖం మీద పడుతున్న అతని చూపు మాత్రం సముద్రం మీద కాదు, తన ముందు లక్ష్యాల మీద ఉంది. అతడే కృష్ణవర్ధన్ దేవాంశ్. వయసు 27 సంవత్సరాలు. అతను ఎక్కడ నిలబడినా జనాల చూపులు ఒక్కసారి అతని వైపే తిరుగుతాయి. 6 అడుగులకు పైగా ఎత్తు, క్రమశిక్షణతో తీర్చిదిద్దుకున్న దృఢమైన శరీరం, వెడల్పైన భుజాలు, ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబించే నడక అతని ప్రత్యేకత. అతని ముఖంలో ఒక రాజసమైన ఆకర్షణ ఉంటుంది. చక్కగా సెటిల్ చేసిన నల్లటి జుట్టు, లోతైన కళ్ళు, పదునైన చూపు, సూటిగా ఉన్న ముక్కు, స్వల్పంగా పెరిగిన గడ్డం అతని వ్యక్తిత్వానికి మరింత హుందాతనం తీసుకొస్తాయి. అతని కళ్ళు ప్రత్యేకంగా ఉంటాయి. సాధారణంగా చూస్తే ప్రశాంతంగా కనిపిస్తాయి, కానీ కోపం వస్తే ఎదురుగా ఉన్న వ్యక్తి తలదించుకునేంత పదునుగా మారుతాయి. నవ్వడం చాలా అరుదు, కానీ ఒక్కసారి నవ్వితే అతని ముఖం మొత్తం వెలిగిపోతుంది. అందుకే అతన్ని చూసిన చాలామంది మొదట అతని హోదాకి ఆకర్షితులవుతారు, కానీ కొంతసేపు మాట్లాడిన తర్వాత అతని వ్యక్తిత్వానికి అభిమానులైపోతారు. అతను ఖరీదైన సూట్ వేసుకున్నా, సాధారణ షర్ట్ వేసుకున్నా ఒకేలా కనిపిస్తాడు. ఎందుకంటే అతని అందం బట్టల్లో కాదు, అతని ఆత్మవిశ్వాసంలో ఉంటుంది. అతను నడుస్తుంటే అది నడకలా ఉండదు, ఒక నాయకుడు తన దారిలో ముందుకి సాగుతున్నట్టుగా ఉంటుంది. అందుకే బిజినెస్ ప్రపంచంలో చాలామంది అతన్ని చూసి అతను కేవలం CEO కాదు, ఒక ప్రెజెన్స్ అని అంటుంటారు. కానీ ఆ వయసులో చాలామంది కలలు కనే స్థాయిని అతను ఇప్పటికే దాటేశాడు. 100 కోట్ల వ్యాపార సామ్రాజ్యానికి అధిపతి, వేలాది మంది ఉద్యోగులకి యజమాని, బిజినెస్ ప్రపంచంలో ఓ యువసింహం. ఉదయం 5 గంటలు. అలారం మోగడానికి ఇంకా 2 నిమిషాలు ఉంది, కానీ దేవా అప్పటికే లేచాడు. ఎందుకంటే అతను అలారం మీద ఆధారపడడు, క్రమశిక్షణ మీద ఆధారపడతాడు. ప్రైవేట్ జిమ్లో చెమటలు కారుతున్న అతని ముఖంలో అలసట లేదు. ట్రెడ్మిల్ మీద పరిగెత్తుతూ కూడా బ్లూటూత్లో కంపెనీ రిపోర్ట్స్ వింటున్నాడు. అతని జీవితంలో ఇంపాసిబుల్ అనే పదానికి చోటు లేదు. 1 గంట తర్వాత బ్లాక్ కలర్ సూటు, ఖరీదైన వాచ్, పాలిష్ చేసిన షూతో అద్దం ముందు నిలబడ్డాడు. అతని పర్సనాలిటీ చూసి చాలామంది భయపడతారు, మరికొందరు అసూయపడతారు, కానీ అతన్ని నిజంగా అర్థం చేసుకునే వాళ్ళు మాత్రం చాలా తక్కువ. దేవాంశ్ టైం సరి చేసుకుంటూ మెట్లు దిగుతుంటే డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న అతని అమ్మ వసుంధరాదేవి పిలిచింది. దేవా, బ్రేక్ఫాస్ట్ పూర్తిగా తిని వెళ్ళు, మళ్ళీ ఆఫీస్ పనుల్లో పడి లంచ్ కూడా అని అతని పిఏ చెప్పగానే దేవా కాఫీ కప్ టేబుల్ మీద పెట్టి ఎందుకు అంటున్నాడు. వాళ్ళ ఎండి అందుబాటులో నా గురించి కంటే నా డైట్ గురించి ఎక్కువ టెన్షన్. అయితే వాళ్ళ అందుబాటులో ఉన్నప్పుడు నీ డైట్ గురించి కాదు, నీ ఆరోగ్యం గురించి. చిన్నప్పటి నుంచి పని అంటే కానీ జీవితం నేను ఒక్కసారి టైం ఇచ్చానంటే అది అవకాశం వైపు చెప్పి కాల్ కట్ చేశాడు. కానీ కంపెనీ బాధ్యతలు కూడా తక్కువ కావు కదా. అతని దేవా అతను ఎవరి వెనక అతని ప్లేస్ అతని వెనక తిరుగుతారు. ఉదయం 8 గంటలు. కానీ నీ సంతోషం గురించి కూడా ఆలోచించు. నీ వయసు వాళ్ళంతా తమ జీవితాల గురించి నిర్ణయాలు తీసుకుంటున్నారు అని వసుంధరాదేవి అనగానే దేవాంశ్ వెంటనే అర్థం చేసుకొని నవ్వేశాడు. మళ్ళీ పెళ్ళి టాపిక్ స్టార్ట్ చేసావా అని అడగగానే, ఎవరన్నైనా ఇష్టపడితే చెప్పు నాన్న అంటుంది. అలా ఎవరు లేరమ్మా అంటాడు దేవాంశ్. ఇప్పుడు లేరేమో, కానీ ఎప్పుడైనా ఎవరో వస్తే ఈ దేవాంశ్ గారి గుండె కూడా ప్రేమ ఎప్పుడు ఈజీగా రాదురా, ఒకరోజు అనుకోకుండా నీ జీవితంలోకి వచ్చేస్తుంది అంటుంది. దేవాంశ్ చిరునవ్వుతో లేచి ఆమె చేతిని పట్టుకున్నాడు. సరే మేడం, ప్రేమ వచ్చిన రోజు మీకే మొదట చెప్తాను అంటాడు. నిజంగానే అని అనగానే ప్రామిస్ అంటాడు. వసుంధర ఆనందంగా అతని నుదుటిపై ముద్దు పెట్టి, అయితే జాగ్రత్తగా వెళ్ళు, ఇంకా కోపం కొంచెం తగ్గించు, అది మాత్రం కష్టమే అమ్మా అంటాడు దేవాంశ్. నీ కోపాన్ని భరించి అమ్మాయి త్వరలో దొరుకుతుంది చూడు అంటుంది. దేవాంశ నవ్వుకుంటూ చూద్దామమ్మా బాయ్ అని చెప్పి ఆఫీస్కి బయలుదేరుతాడు. అతను వెళ్ళిపోతుండగా వసుంధర మనసులో మాత్రం ఒకే ఆలోచన, నా కొడుకు జీవితంలోకి వచ్చే ఆ అమ్మాయి ఎవరో అని అనుకుంటుంది వసుంధరాదేవి. ఇంట్లో నుంచి కారులో బయలుదేరాడు. తన కారులో కూర్చుని ట్యాబ్లో కంపెనీ ఫైల్స్ చూస్తూ ఉన్నాడు. అప్పుడే అతని పిఏ, సార్ సింగ్ గ్రూప్ వాళ్ళు మీటింగ్ని రీషెడ్యూల్ చేయమంటున్నారు అని చెప్పాడు. ఎందుకు అని అడిగాడు దేవా. వాళ్ళ ఎండి అందుబాటులో లేరట సార్ అని పిఏ చెప్పగానే, అయితే వాళ్ళు అందుబాటులో ఉన్నప్పుడు నాకు టైం ఉండదు అని ప్రశాంతంగా చెప్పాడు. నేను ఒక్కసారి టైం ఇచ్చానంటే అది అవకాశం, అవసరం కాదు అని చెప్పి మళ్ళీ ట్యాబ్లో ఫైల్ చూడడం స్టార్ట్ చేశాడు.
దేవా అంటే అతను ఎవరి వెనుక తిరగడు, జనం అతని వెనుక తిరుగుతారు. కాలేజ్కి ఆలస్యం అవుతుంది అని అంచు స్కూటీ మీద వేగంగా వెళ్తుంది. అయ్యో ఈరోజు లేట్ అయ్యానా అని తనలో తాను అనుకుంటూ సిగ్నల్ దాటబోతుండగా ఎదురుగా ఒక నల్లటి లగ్జరీ కార్ వచ్చి ఒక్కసారిగా మా ముందు ఆగింది. అంచు భయంతో బ్రేక్ వేయగా స్కూటీ కొంచెం బ్యాలెన్స్ తప్పి పక్క కొరిగింది. ఏంటిది అని కోపంగా హెల్మెట్ తీసి కార్ వైపు చూసింది. కార్ డోర్ నెమ్మదిగా తెరుచుకుంది. బ్లాక్ సీట్లో దేవా కిందికి దిగాడు. అతని ముఖంలో భయం లేదు, చిరాకు లేదు, చాలా ప్రశాంతంగా ఉన్నాడు. అదే అంశుకి ఇంకా కోపం తెప్పించింది. కారు నడపడం వచ్చా మీకు అని అడిగింది. దేవా ఒక్కసారి ఆమెని చూసి వస్తుంది అన్నాడు. అయితే ఇలా మధ్యలో ఆపుతారా? మీరు తప్పు వైపు నుంచి వచ్చారు అంటుంది. నేనా? అవును. మీకు కళ్ళు కనిపిస్తున్నాయా? బాగానే కనిపిస్తున్నాయి. అయితే తప్పు నాదని ఎలా చెప్తున్నారు? దేవా చేతులు మడిచి. ఎందుకంటే తప్పు మీదే ఉంది అన్నాడు. అంశు నోరు తెరిచి అతన్ని చూసింది. వావ్, తప్పు చేసి కూడా ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నారు. కానీ నేను తప్పు చేయలేదు అంటాడు. అంటే నేను చేశానా అని అంశు అనగానే అదే చెప్పాను కదా అంటాడు దేవా. అంశు కోపంతో ముందుకు అడుగు వేసింది. మిస్టర్ దేవాంశ్, ఏదైనా సరే మీ యాటిట్యూడ్ తగ్గించుకోండి అంది. దేవా పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసింది. మీరు కూడా కోపం తగ్గించుకోవచ్చు. నాకు కోపం త్వరగా వస్తుంది, నాకు ఓపిక త్వరగా పోదు అన్నాడు. ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు ఒకదానితో ఒకటి కలిశాయి. దేవా గమనించాడు ఆ అమ్మాయి కళ్ళల్లో ఉన్న చలాకితనాన్ని. అంశు గమనించింది ఆ వ్యక్తి కళ్ళల్లో ఉన్న ఆత్మవిశ్వాసాన్ని. వెనుక నుంచి హార్న్లు వినిపించడంతో అంశు మళ్ళీ ఈ లోకంలోకి వచ్చింది. సరే, నాకు లేట్ అవుతుంది అంది. నాకు అన్నాడు దేవా. మళ్ళీ కలవకపోతే మంచిది అంది అంశు. దేవా నవ్వి అది మీ చేతిలో ఉండదు అన్నాడు. ఎందుకు? కొంతమంది మన జీవితంలోకి రావాలని మనం నిర్ణయించాం, మరి విధి నిర్ణయిస్తుంది అన్నాడు. అంశు కళ్ళు తిప్పి చాలా సినిమాలు చూస్తున్నారు అని స్కూటీ స్టార్ట్ చేసింది. వెళ్ళిపోతూ కూడా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది. దేవా ఇంకా అక్కడే నిలబడి ఉన్నాడు. ఆమె వెళ్తున్న దారిని చూస్తూ కారులో కూర్చున్న దేవా తన పిఏ వైపు చూసి ఆ అమ్మాయి ఎవరో తెలుసుకో అన్నాడు. సార్ అడిగింది చెయ్యి అన్నాడు. మరోవైపు స్కూటీ నడుపుతున్న అంశు తనలో తానే ఇంత యాటిట్యూడ్ ఉన్న మనిషిని నేనెప్పుడు చూడలేదు అని అనుకుంది. కానీ ఎందుకో ఆమె మనసు మళ్ళీ మళ్ళీ అదే కళ్ళని గుర్తు చేసుకుంటుంది. అది వారి మొదటి గొడవ, కానీ అదే వారి ప్రేమ కథకి మొదటి అడుగు. ఆ మొదటి పరిచయం తర్వాత ఇద్దరు తమ తమ పనుల్లో బిజీ అయిపోతారు. ఉదయం 8 గంటలు దేవాంశ్ గ్రూప్స్ హెడ్ ఆఫీస్. అక్కడ ఉద్యోగులు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. సార్ వచ్చేశారు అని మాట వినిపించింది. అంతే, అందరూ తమ తమ పనుల్లో బిజీ అయిపోయారు. ఎందుకంటే దేవా క్రమశిక్షణ విషయంలో రాజీ పడడు. అతను లోపలికి అడుగు పెట్టగానే ఒక ఉద్యోగి ఫైల్ తీసుకొని వచ్చాడు. సార్, ఈ ప్రాజెక్ట్ ఇంకా కంప్లీట్ కాలేదు అని. దేవా ఫైల్ చూసి డెడ్ లైన్ అని అడిగాడు. నిన్న సార్ అంటాడు అతను. అంటే ఇది ఈరోజు కంప్లీట్ కాలేదు కాదు అని అతని కళ్ళల్లోకి చూస్తూ నిన్నే ఫెయిల్ అయింది అన్నాడు. ఆ ఒక్క మాటకి అక్కడ నిశ్శబ్దం అలుముకుంది. అంత కఠినంగా కనిపించే దేవా ప్రతి రాత్రి తన తండ్రి ఫోటో ముందు మాత్రం కొన్ని నిమిషాలు మౌనంగా కూర్చుంటాడు. డాడ్, మీరు మొదలుపెట్టిన సామ్రాజ్యాన్ని ఇంకా ఎత్తుకు తీసుకెళ్తాను అని మనసులో చెప్పుకుంటాడు. ఎందుకంటే అతనికి బిజినెస్ అంటే డబ్బు కాదు, అది తన తండ్రి కళ. ఆ రోజు అతనికి తెలియదు తన జీవితంలో మొదటిసారి ఒక అమ్మాయి వచ్చి అతని క్రమశిక్షని, యాటిట్యూడ్ని, ప్రశాంతతని, మొత్తం జీవితాన్ని తలకిందులు చెయ్యబోతుంది అని. ఆ అమ్మాయి పేరే అంశు, మన హీరోయిన్. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత విచిత్రంగా ఇద్దరి మనసుల్లోనూ ఆ ఉదయం జరిగిన సంఘటన మాత్రం తిరుగుతూనే ఉంటుంది. అంశు కాలేజ్కి వెళ్ళిన, క్లాస్లో కూర్చున్న ఇంతటి యాటిట్యూడ్ ఉన్న మనిషిని నేను ఎప్పుడు చూడలేదు అనుకుంటూ దేవాని గుర్తు చేసుకుంటుంది. మరోవైపు దేవా కూడా ఆఫీస్లో మీటింగ్ల మధ్యలో అంశు కోపంగా మాట్లాడిన తీరు గుర్తు చేసుకొని తెలియకుండానే చిరునవ్వు నవ్వుకుంటాడు. అదే రోజు కాలేజ్లో యంగ్ ఇన్నోవేటర్స్ ఛాలెంజ్ ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ప్రాజెక్టులని ప్రదర్శించడానికి వచ్చిన ఆ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాంశ్ గ్రూప్స్ CEO కృష్ణవర్ధన్ దేవాంశ్ని ఆహ్వానిస్తారు. ఈ విషయం అంశుకి తెలీదు. ఆమె తన ప్రాజెక్టు ప్రజెంటేషన్ గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటుంది. ప్రోగ్రాం మొదలవుతుంది. కాలేజ్ ఆడిటోరియం మొత్తం విద్యార్థులు, అతిథులతో నిండిపోతుంది. యాంకర్ స్టేజ్ మీదకి వచ్చి ముఖ్య అతిథిని ఆహ్వానిస్తుంది. దేవాంశ్ గ్రూప్స్ యువ CEO శ్రీ కృష్ణవర్ధన్ దేవాంశ్ గారిని స్టేజ్ మీదకి ఆహ్వానిస్తున్నాము అని అనగానే హాల్ మొత్తం చప్పట్లతో మార్మోగిపోతుంది. ఆ పేరు విన్న అంశు మొదట పెద్దగా పట్టించుకోదు, కానీ స్టేజ్ మీదకి నడుచుకుంటూ వస్తున్న వ్యక్తిని చూసిన క్షణంలో ఆమె కళ్ళు పెద్దవవుతాయి. ఉదయం రోడ్డు మీద తనతో గొడవపడిన వ్యక్తే అక్కడ ముఖ్య అతిథిగా నిలబడి
ఉంటాడు ఇతనా అని ఆశ్చర్యపోతుంది. అదే సమయంలో దేవా కూడా ప్రేక్షకుల మధ్య కూర్చున్న అంశుని గమనిస్తాడు. అతని పెదవులపై చిన్న చిరునవ్వు మెరిసిపోతుంది. మళ్ళీ కలవకపోతే మంచిదే అన్నావు కదా అని మనసులో అనుకుంటాడు. కొద్దిసేపటి తర్వాత ప్రాజెక్టు ప్రజెంటేషన్స్ మొదలవుతాయి. ఒక్కొక్కరు తమ ఆలోచనలు వివరిస్తూ ఉంటారు. చివరికి అంశు వంతు వస్తుంది. మొదట కాస్త టెన్షన్ పడిన స్టేజ్ మీదకి వెళ్ళిన తర్వాత పూర్తి ఆత్మవిశ్వాసంతో తన ప్రాజెక్ట్ని వివరిస్తుంది. ఆమె మాట్లాడుతున్నంతసేపు దేవా చూపు ఆమె మీదే ఉంటుంది. ఆమె తెలివితేటలు, మాట్లాడే తీరు, తన ఆలోచనల మీద ఉన్న నమ్మకం అతనిని ఆకట్టుకుంటాయి. ప్రజెంటేషన్ ముగిసిన తర్వాత జడ్జెస్ ప్రశ్నలు అడుగుతారు. అందరికీ సమాధానాలు చెప్తున్న అంశుని చూసి దేవా ఒక కఠినమైన ప్రశ్న అడుగుతాడు. ఆ ప్రశ్న విన్న వెంటనే హాల్ మొత్తం నిశ్శబ్దంగా మారిపోతుంది. అందరూ ఇప్పుడు ఈ అమ్మాయి సమాధానం చెప్పలేకపోతుందేమో అనుకుంటారు. కానీ అంశు మాత్రం ఒక్క క్షణం కూడా తడబడకుండా దేవా కళ్ళలోకి చూస్తూ అద్భుతమైన సమాధానం చెప్తుంది. ఆ సమాధానం విన్న దేవా ఆశ్చర్యపోతాడు. మొదటిసారి తనని ఎదిరించి తన ప్రశ్నకి ధైర్యంగా సమాధానం చెప్పిన వ్యక్తిని చూస్తున్నాడు. అంశు కూడా ఈ మనిషి కేవలం యాటిట్యూడ్ ఉన్నవాడు కాదు, చాలా తెలివైనవాడు అని గ్రహించడం మొదలు పెడుతుంది. మరి ఆ తరువాత వీళ్ళ మధ్య కన్వర్జేషన్ ఎలా ఉంటుంది, వీళ్ళ ప్రేమ ఎలా స్టార్ట్ అవుతుంది, తర్వాత ట్విస్టులు ఏ విధంగా ఉంటాయి, ఏం జరగబోతుంది అనేది మనం ఇంకా ముందు ఎపిసోడ్లలో చూద్దాం. స్టోరీ నచ్చితే లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ.